హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే మన ఆడవాళ్ళకి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మనము పల్లి పొట్టు తీసేటప్పుడు చుట్టుపక్కల మొత్తం పడిపోతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపించినట్టుగా ఒక హోల్స్ ఉన్నది స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలా చేస్తే వాటి పొట్టు మొత్తం కింద ఉన్న ప్లేట్లోనే పడిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము అగరబత్తీలు పెట్టడానికి డోర్ దగ్గర ఏమి ఉండనప్పుడు సైడ్కి పెట్టేస్తుంటాం కదండి. అలా పెట్టినప్పుడు గోడ నల్లగా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఇంట్లో వేస్ట్గా పెన్నులు పడేస్తుంటాం కదండి అయిపోయినవి. వాటి క్యాప్స్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ని స్టిచ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ అలా స్టిచ్ చేసి అగరబత్తీలు పెట్టామనుకోండి, గోడలు నల్లగా కాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఆనియన్స్ చాక్తో కట్ చేసినప్పుడు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా మనం ఇంట్లో కొబ్బరి తురిమే ప్లేట్ ఉంది కదండి, దానికి ఒక సైడ్ స్లైసెస్ కట్ చేసుకునే విధంగా కూడా బ్లేడ్ ఉంటుంది. ఆనియన్ దానికి తీసుకొని అలా స్లైసెస్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకటే షేప్లో వస్తాయి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో అయితే ప్లాస్టర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. అది తీయడానికి కొంచెం అయితే కష్టమే అవుతుంది. ఎందుకంటే అది ఎక్కడ ఉందో ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ వీడియోలో చూపించినదిగా మనం రోజు స్టిక్కర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఒక స్టిక్కర్ తీసుకొని ఆ ప్లాస్టర్ ఓపెన్ చేసి ఆ స్టిక్కర్ని మనం అక్కడ ఉంచామనుకోండి, మనం దాని ప్లాస్టర్ని ఓపెన్ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు అండి. ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.